నా ఫేవరెట్ హీరో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అన్న. ఎందుకైనా ఎన్టీఆరే ఎందుకు? ఇంతమంది హీరోస్ ఉన్నాక టాలీవుడ్‌లో. ఎన్టీఆర్ అంటే ఫస్ట్ నేను చిన్నప్పుడు టీవీలో చూస్తుండే అన్న 'ఆది' సినిమా, 'సింహాద్రి' సినిమా. ఆ మూవీస్ చూసి ఆయన యాక్టింగ్‌కి ఫ్యాన్ అయిపోయాను. అంటే జనరల్‌గా ఇష్టం ఉంటుండే సినిమా. అగో ఎన్టీఆర్ వచ్చిండు సినిమాలు చూడాలి ఇదని. హ్మ్. తర్వాత నాకు కొంచెం నాలెడ్జ్ పెరుగుతున్నప్పుడు కొంచెం మనకి లోక జ్ఞానం వస్తున్న టైంలో హ్మ్. మా మామయ్య ఉంటాడు సతీష్ అని. ఓకే. మా మామయ్య అంటే ఎన్టీఆర్ అంటే ఇంకా కోసుకుంటాడు. ఇప్పుడు ఒక అంత అభిమానం. ఇప్పుడు ఎన్టీఆర్ అని రావాలా నీకు ఒక లీటర్ బ్లడ్ కావాలి అంటే లీటర్ బ్లడ్ ఇట్లా ఒకటి చేసి ఇచ్చేస్తాడు. ఆ! అంత అంత ఫ్యానిజం. ఆయన నాకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనే ఆయన జర్నీ చెప్పిండు నాకు. ఓకే. ఇప్పుడు ఆయన చిన్నప్పుడు పుట్టినప్పుడు సెకండ్ వైఫ్ కొడుకు అని చెప్పేసి దూరం పెట్టడం వల్ల ఆయన మొత్తం వాళ్ళ మదర్ అయితే ఏదైతే చెప్పి పెంచిందో సొసైటీ ఇట్లుంది, నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా బతకాలి, నువ్వు లేడీస్కి ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలి, నువ్వు ఎవరిని ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ఉండాలని చెప్పి వాళ్ళ మమ్మీ ఇంతగానని చెప్పడం వల్ల ఆయన ఒక క్రమశిక్షణతో ఉండి ఆయన చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్ స్టేట్ ప్లేయర్ నేషనల్స్ ఆడిండు. హ్మ్. ఆయన ఇప్పుడు క్లాసికల్ డాన్సింగ్లో ఇంటర్నేషనల్ స్టేజ్ల మీద కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఇన్ని చేసి అన్నీ చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీలో దగ్గరికి తీసుకోలే. జూనియర్ ఎన్టీఆర్ అనే ఆయన ఎప్పుడైతే సినిమా తీసి నిన్ను చూడాలని సినిమా తీసిండు, చూస్తే ఎవరు అంత పెద్ద డేకలే ఆయనని పట్టించుకోలేదో వచ్చిండు ఇట్లా గాలికి వచ్చిన ఆయన ఇట్లనే గాలి కొడుకోవద్దాడు అన్నారు. కానీ దాని తర్వాత ఆది సినిమా వచ్చింది. ఒక 17 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లోడు రికార్డులన్నీ మడతపెట్టి జేబులు వేసుకుండు. అప్పుడు నందమూరి అయినా ఫ్యామిలీ అయినా ఓన్ చేసుకోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇమీడియట్గా ఆది సినిమా తర్వాత ఎప్పుడైతే సింహాద్రి సినిమా పడిందో స్టూడెంట్ నెంబర్ 1, ఇప్పుడు ఆది ఈ సింహాద్రి ఈ ట్రాక్ ఇట్లా హిట్ ట్రాక్ ఇట్లా అయిందో ఇంకా ఎన్టీఆర్ ఒక బిగ్గర్ నెంబర్ 1 టాలీవుడ్ హీరో రేంజ్కి వెళ్ళిపోయింది ఆయన. హ్మ్. ఇప్పుడు దాని తర్వాత వచ్చిన ఆంధ్ర వాళ్ళ సినిమా అనేది ఒకవేళ హిట్ అయి ఉంటే ఇంకా ఆయన రేంజ్ వేరు ఉంటుండే. మనం ఇప్పుడు ప్రభాస్ అయితే బాహుబలి సినిమా ద్వారా ఒక రెవల్యూషన్ ఎట్లా తీసుకొచ్చిండో ఒకవేళ ఆంధ్ర వాళ్ళ సినిమా అనేది హిట్ అయి ఉంటే ఆ రేంజ్కి అవుతుండే హ్మ్. అప్పట్లోనే. అప్పట్లోనే. ఆ! అట్లా అయిపోతుండే. కానీ ఆయన లైఫ్లో ఫేస్ చేసిన కష్టాలు హ్మ్. ఆయనకు ఎవ్వరు లేకుండా ఓన్గా సపోర్ట్ లేకుండా వచ్చి చేసిన దానికి ఫ్యాన్ అయిపోయినా నేను. ఆయన లైఫ్ ఆయన మోటివేషన్ ఇస్తాను. మనం ఇప్పుడు నాకు ఏదైనా లో అనిపిస్తుంది, లో అనిపించినప్పుడు నేను ఆయనది ఒక 3-4 వీడియోలు నా దగ్గర ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినాం, జాబ్ రాలేదు, అప్పుడు ఒక వీడియో ఉంటుంది. ఐపీఎల్ టైంలో ఇచ్చిండు. ఇప్పుడు ప్రయత్నం అనేది మన చేతిలో ఉంది, ఆ! గెలవటం ఓడటం మన చేతిలో లేదు హ్మ్. అని చెప్తాడు. సేమ్ అదే ఇన్‌స్పైరింగ్ నాకు మాట. ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఇంకా నేను ఏది చేయాలనుకున్నా గట్టిగా చేసేస్తా అట్లా. హ్మ్. అందుకోసం ఆయన అంటే నాకు ఇంకా వీరాభిమానం. ఇప్పుడు బ్రదర్ ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు హీరో కోసం ఇట్లా కోసేసుకుంటాం చేసేసుకుంటాం అని. నిజంగా సినీ హీరోల మీద అంత అభిమానం అవసరం అంటారా? అభిమానం అవసరమా అంటే అది కొంచెం అమాయకత్వం ఉంటుంది, కొంచెం మూర్ఖత్వం ఉంటుంది, కొంచెం ఇష్టం ఉంటుంది దాంట్లో. ఇప్పుడు దాన్ని కంప్లీట్గా అగ్రి చేయలేను, అట్లని కంప్లీట్గా రాంగ్ అనలేను. ఎందుకంటే నేను ఒక ఫ్యాన్ పొజిషన్లో ఉన్నా. ఇప్పుడు బయట ఒక న్యూట్రల్గా మాట్లాడాలంటే అలా అవసరం లేదు. మనం సినిమా హీరోలకు అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఫ్యాన్గా మాట్లాడాలంటే నా హీరో నాకే గొప్ప అయిపోతాడు. అవును. నా హీరోని వాళ్ళని తక్కువ చేసినా నేను తట్టుకోలేను, నా హీరో ఏం చేసినా నేను తట్టుకోలేను, కాబట్టి ఇట్లా ఉంటుంది. నా ఫేవరెట్ హీరో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అన్న. ఎందుకైనా ఎన్టీఆరే ఎందుకు? ఇంతమంది హీరోస్ ఉన్నాక టాలీవుడ్‌లో. ఎన్టీఆర్ అంటే ఫస్ట్ నేను చిన్నప్పుడు టీవీలో చూస్తుండే అన్న 'ఆది' సినిమా, 'సింహాద్రి' సినిమా. ఆ మూవీస్ చూసి ఆయన యాక్టింగ్‌కి ఫ్యాన్ అయిపోయాను. అంటే జనరల్గా ఇష్టం ఉంటుండే సినిమా. అగో ఎన్టీఆర్ వచ్చిండు సినిమాలు చూడాలి ఇదని. హ్మ్. తర్వాత నాకు కొంచెం నాలెడ్జ్ పెరుగుతున్నప్పుడు కొంచెం మనకి లోక జ్ఞానం వస్తున్న టైంలో హ్మ్. మా మామయ్య ఉంటాడు సతీష్ అని. ఓకే. మా మామయ్య అంటే ఎన్టీఆర్ అంటే ఇంకా కోసుకుంటాడు. ఇప్పుడు అంత అభిమానం. ఇప్పుడు ఎన్టీఆర్ అని రావాలా నీకు ఒక లీటర్ బ్లడ్ కావాలి అంటే లీటర్ బ్లడ్ ఇట్లా ఒకటి చేసి ఇచ్చేస్తాడు. ఆ! అంత అంత ఫ్యానిజం. ఆయన నాకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనే ఆయన జర్నీ చెప్పిండు నాకు. ఓకే. ఇప్పుడు ఆయన చిన్నప్పుడు పుట్టినప్పుడు సెకండ్ వైఫ్ కొడుకు అని చెప్పేసి దూరం పెట్టడం వల్ల ఆయన మొత్తం వాళ్ళ మదర్ అయితే ఏదైతే చెప్పి పెంచిందో సొసైటీ ఇట్లుంది, నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా బతకాలి, నువ్వు లేడీస్కి ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలి, నువ్వు ఎవరిని ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ఉండాలని చెప్పి వాళ్ళ మమ్మీ ఇంతగానని చెప్పడం వల్ల ఆయన ఒక క్రమశిక్షణతో ఉండి ఆయన చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్ స్టేట్ ప్లేయర్ నేషనల్స్ ఆడిండు. హ్మ్. ఆయన ఇప్పుడు క్లాసికల్ డాన్సింగ్లో ఇంటర్నేషనల్ స్టేజ్ల మీద కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఇన్ని చేసి అన్నీ చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీలో దగ్గరికి తీసుకోలే. జూనియర్ ఎన్టీఆర్ అనే ఆయన ఎప్పుడైతే సినిమా తీసి నిన్ను చూడాలని సినిమా తీసిండు, చూస్తే ఎవరు అంత పెద్ద డేకలే ఆయనని
పట్టించుకోలేదో వచ్చిండు ఇట్లా గాలికి వచ్చిన ఆయన ఇట్లనే గాలి కొడుకోపోతాడు అన్నారు. కానీ దాని తర్వాత ఆది సినిమా వచ్చింది. ఒక 17 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లోడు రికార్డులన్నీ మడత పెట్టి జేబులు వేసుకుండు. అప్పుడు నందమూరి అయినా ఫ్యామిలీ అయినా ఓన్ చేసుకోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇమీడియట్గా ఆది సినిమా తర్వాత ఎప్పుడైతే సింహాద్రి సినిమా పడిందో స్టూడెంట్ నెంబర్ 1, ఇప్పుడు ఆది ఈ సింహాద్రి ఈ ట్రాక్ ఇట్లా హిట్ ట్రాక్ ఇట్లా అయిందో ఇంకా ఎన్టీఆర్ ఒక బిగ్గర్ నెంబర్ 1 టాలీవుడ్ హీరో రేంజ్కి వెళ్ళిపోయింది ఆయన. ఇప్పుడు దాని తర్వాత వచ్చిన ఆంధ్ర వాళ్ళ సినిమా అనేది ఒకవేళ హిట్ అయి ఉంటే ఇంకా ఆయన రేంజ్ వేరు ఉంటుండే. మనం ఇప్పుడు ప్రభాస్ అయితే బాహుబలి సినిమా ద్వారా ఒక రెవల్యూషన్ ఎట్లా తీసుకొచ్చిండో ఒకవేళ ఆంధ్ర వాళ్ళ సినిమా అనేది హిట్ అయి ఉంటే ఆ రేంజ్కి అవుతుండే అప్పట్లోనే అట్లా అయిపోతుండే. కానీ ఆయన లైఫ్లో ఫేస్ చేసిన కష్టాలు ఆయనకు ఎవ్వరు లేకుండా ఓన్గా సపోర్ట్ లేకుండా వచ్చి చేసిన దానికి ఫ్యాన్ అయిపోయినా నేను. ఆయన మోటివేషన్ ఇస్తాను. మనం ఇప్పుడు నాకు ఏదైనా లో అనిపించినప్పుడు నేను ఆయనది ఒక 3-4 వీడియోలు నా దగ్గర ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినాం, జాబ్ రాలేదు, అప్పుడు ఒక వీడియో ఉంటుంది. ఐపీఎల్ టైంలో ఇచ్చిండు. ఇప్పుడు ప్రయత్నం అనేది మన చేతిలో ఉంది, గెలవటం ఓడటం మన చేతిలో లేదు అని చెప్తాడు. సేమ్ అదే నాకు ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఇంకా నేను ఏం చేయాలనుకున్నా గట్టిగా చేసేస్తా అట్లా. అందుకోసం ఆయన అంటే నాకు ఇంకా వీరాభిమానం. ఇప్పుడు బ్రదర్ ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు హీరో కోసం ఇట్లా చేసుకుంటామని. నిజంగా సినీ హీరోల మీద అంత అభిమానం అవసరం అంటారా? అభిమానం అవసరమా అంటే అది కొంచెం అమాయకత్వం ఉంటుంది, కొంచెం మూర్ఖత్వం ఉంటుంది, కొంచెం ఇష్టం ఉంటుంది దాంట్లో. ఇప్పుడు దాన్ని కంప్లీట్గా అగ్రి చేయలేను, అట్లని కంప్లీట్గా రాంగ్ అనలేను. ఎందుకంటే నేను ఒక ఫ్యాన్ పొజిషన్లో ఉన్నా. ఇప్పుడు బయట ఒక న్యూట్రల్గా మాట్లాడాలంటే అలా అవసరం లేదు. మనం సినిమా హీరోలకు అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఫ్యాన్గా మాట్లాడాలంటే నా హీరో నాకే గొప్ప అయిపోతాడు. నా హీరోని వాళ్ళని తక్కువ చేసినా నేను తట్టుకోలేను, నా హీరో ఏం చేసినా నేను తట్టుకోలేను. కాబట్టి ఇట్లా ఉంటుంది.